హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 29. కీర్తన ఒక మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా కాఫీ తాగి పక్కన పెట్టేసి నేను లంచ్ చేస్తాను అని చెప్పింది. కానీ ఆదిత్య తన చేయి పట్టుకుని, ఏమైంది, డల్గా ఉన్నావు, ఏమైనా కావాలా, ఎవరైనా ఏమైనా అన్నారా అని అన్నాడు ప్రేమగా. ఆమె ఒక క్షణం అతడి వైపుకు చూసి, అటువంటిది ఏమీ లేదు అని చెప్పింది కీర్తన. నీకు బాగా తెలుసు, ఎవరైనా నా దగ్గర ఏమైనా తెస్తే నేను ఒప్పుకోను అని. నేనేదో డిమాండ్ చేయటం లేదు, అంతే. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను, అందుకే చెప్తున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, సాల్వ్ చేద్దాం, మనం హ్యాపీగా ఉందాం. నేను నిన్ను అసలు ఇలా చూడలేను అని అన్నాడు అతడు. ఒక క్షణం కీర్తన అతడి వైపుకి చూసి, అటువంటిది ఏమీ లేదు, ఏమైనా ఉంటే నేనే చెప్తాను కదా అంది. ఆదిత్య ఆమెను సీరియస్ గా చూశాడు. కీర్తన ఏమీ మాట్లాడలేదు, స్మైల్ ఇచ్చింది. ఇక్కడే వెయిట్ చేయంటూ ఆదిత్య ఆమెను అక్కడ కూర్చోబెట్టి కిచెన్ లోకి వెళ్లి ఫాస్ట్ గా లంచ్ చేశాడు. ఆదిత్య, నేను ప్రిపేర్ చేస్తాను కదా అని చెప్పింది. అయినా అతడు వినలేదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇద్దరికి లంచ్ సర్వ్ చేశాడు. ఆకలిగా లేదు, ఎందుకో అనవసరంగా శ్రమ పడ్డావు అని చెప్పింది కీర్తన. స్కిప్ చేయటం అనేది మంచి పద్ధతి కాదు కీర్తు. అయినా నువ్వు డాక్టర్వి, నీకు ఈ విషయం తెలీదా అంటూ ఆమెను చిన్నగా కసిరి, నేను తినిపిస్తాను అంటూ తను తింటూ ఆమెకు తినిపించాడు. కీర్తన మౌనంగా తినేసి లోపలికి వెళ్ళింది, నేను రెస్ట్ తీసుకుంటాను అని. అతడితో అసలు మాట్లాడలేదు. వెళ్తున్న ఆమె వైపుకు చూసి, ఆదిత్య, కీతు సాయంత్రం మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నామని చెప్పాడు. కీర్తన అతడి వైపుకు చూసి స్మైల్ ఇచ్చి ఓకే అంటూ తన రూమ్ లోకి వెళ్ళింది. అలాగే బెడ్ మీద పడిపోయి నిద్రపోయింది. ఆదిత్య ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఆమె మూడు ఎందుకు ఆఫ్ అయ్యింది అన్నది అతనికి బాగా తెలుసు. ఆమె నిద్ర లేచిన తర్వాత తన పని కంప్లీట్ చేసుకుని వెళ్లి కీర్తనని లేపి రెడీ అవ్వు అంటూ చెప్పాడు. బద్ధకంగా ఐస్ ఓపెన్ చేసిన ఆమె అతని వైపుకి చూసి స్మైల్ ఇచ్చి వెళ్లి ఏమీ మాట్లాడకుండా రెడీ అయ్యి వచ్చింది. ఆమె బయటికి వచ్చిన తర్వాత కారులో కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేశాడు. ఆమె ఎక్కడికి అని అడగలేదు, ఎక్కడికి అని చెప్పలేదు. అది ఒక చోటుకి వచ్చిన తర్వాత కీర్తన చూసింది. ఏదో చిన్న అడవిలాగా ఉంది. ఎక్కడికి వచ్చాం మనం అని ఆశ్చర్యంగా చూసింది. ఆదిత్య బయటకు వచ్చి ఆమె కిందికి దిగిన తర్వాత ఒక రెడ్ కలర్ రిబ్బన్ ఆమె కళ్ళకు కట్టి, మీకు ఒకటి చూపిస్తాను పదా అంటూ అలాగే ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆదిత్య, నేను కింద పడిపోతాను, దించు, నేను నడుస్తాను అని చెప్పింది. నాపై నమ్మకం లేదా అంటూ అడిగాడు. ఆ మాడికి కీర్తన స్మైల్ ఇచ్చి అతను ఇంకా స్ట్రాంగ్ గా హక్ చేసుకుని అలాగే ఉండిపోయింది. దాదాపు 10-20 నిమిషాలు నడిచినట్టు అనిపించింది ఆమెకు. ఎక్కడికి వెళ్తున్నాం మనము, నువ్వు ఎంత దూరం నడుస్తూనే ఉంటావా అంటూ అడిగింది. ఓఎంజీ, నువ్వు ఎంత మాట్లాడుతున్నావో తెలుసా. కీర్తన కీర్తన బ్యాక్ వచ్చేసింది అని అంటే, ఈ చాటర్ బాక్స్ కూడా నాకు బ్యాక్ వచ్చేసింది అంటున్నాడు. పోరా డెవిల్, నీతో మాట్లాడను అని అలిగింది కీర్తన. ముద్దుగా ముడుచుకున్న ఆమె పెదవులపై చిన్న ముద్దిచ్చి ఐ లవ్ యూ అన్నాడు. ఐ టు లవ్ యూ అని చెప్పింది తను. ఆమె కళ్ళపై రిబ్బన్ అలాగే ఉంది. తర్వాత ఆదిత్య ఆమెను కిందకి దించి ఆమె చుట్టూ ఉన్న రిబ్బన్ తీసేశాడు. కళ్ళు తెరిచి చూస్తున్న కీర్తన షాక్ అయిపోయింది సర్ప్రైజ్ తో. రూమ్ చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి పెట్టారు. అంతేకాదు, రూమ్ మొత్తం తన చైల్డ్హుడ్ ఫొటోస్ నుంచి ఇప్పటి వరకు అన్ని ఉన్నాయి. ఆమె అలాగే సర్ప్రైజ్ అయ్యి నిలబడగానే ఆదిత్య క్లాప్స్ కొట్టడంతో పైనుంచి పూల వర్షం వచ్చింది ఆమె పైన. కీర్తన అలాగే ఆనందంతో షాక్ అయి ఆదిత్య వైపుకు చూసి అతన్ని గట్టిగా హత్తుకుని అలానే ఉండిపోయింది. చాలా ఎమోషనల్ అయిపోయింది ఆమె. ఐ లవ్ యూ సో మచ్ అని అతని బుగ్గపై ముద్దు పెట్టింది. వెయిట్, తొందర ఎందుకు అంటూ అతడు ఆమె మళ్ళీ ఇంకొక రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు. అంతా చుట్టూ చూస్తూ ఉంది. ఇక బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఇటు చూడు, అటు ఫుల్ గా గ్రీనరీ చెట్లు ఉండటంతో అతని వైపుకు చూసింది. ఇది మన ఫామ్ హౌస్, ఎప్పుడైనా మనసు బాగోకపోతే నేను ఇక్కడికే వస్తాను అని అన్నాడు ఆదిత్య. అప్పటికే నైట్ అయిపోయింది. ఇద్దరు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పని వాళ్ళకి డిన్నర్ సర్వ్ చేసి వెళ్ళిపోయారు. అన్నీ కూడా ఆమె ఫేవరెట్. చూసేసరికి అతని వైపుకు నవ్వుతూ చూసింది. నీకు ఇంకా నా ఇష్టాలు గుర్తున్నాయా అంటూ అడిగింది మెస్మరైజ్ అయిపోతూ. అతడు చేస్తున్న సర్ప్రైజులకు ఇద్దరు ప్రేమగా ఒకరికొకరు తినిపించుకుని అక్కడి నుంచి తమ కోసం డెకరేట్ చేసిన రూమ్ లోకి వెళ్లారు. అదంతా చూసి ఆమెకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆదిత్య ఆమెను వెనక నుంచి హత్తుకుని ఇక నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి,
ఈ సర్ప్రైజ్ ఎలా ఉంది అంటూ అడిగాడు. నిజంగానే చాలా హ్యాపీగా ఉంది అంటూ ఆన్సర్ ఇచ్చింది ఆమె. ఆమె ఇచ్చిన ఆన్సర్ కి ఆదిత్య కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమెను తన వైపుకు తిప్పుకుని నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ చెప్పాడు. ఆమెను అలాగే చూస్తూ చాలా డీప్ గా ప్రేమగా. అతడు అంత డీప్ గా చూస్తూ ఉంటే ఇక తను షై ఫీల్ అయ్యింది. ఆదిత్య ఆమె ఫేస్ ని పట్టుకుని నీ స్మైల్ కోసం నేను ఏమైనా చేస్తాను, కానీ నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు. నువ్వు డల్ గా అప్సెట్ గా ఉంటే నేను చూడలేను. నీ కోసం నేను ఉన్నాను. ఏదైనా చేస్తాను. ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తాను. నాకు కేవలం నీ హ్యాపీనెస్ మాత్రమే కావాలి బుజ్జి అన్నాడు అతడు ఆమె ఫోర్ హెడ్ పై కిస్ చేస్తూ. ఆదిత్య అలా చెప్పగానే కీర్తన అతన్ని హక్ చేసుకుంది. ఐ లవ్ యూ బంగారు, ఐ లవ్ యూ సో మచ్ అని. ఆమెకు చాలా హ్యాపీగా ఉంది, అలానే సాడ్ గా కూడా ఉంది. ఏం చెయ్యాలి అనేది అర్థం కావట్లేదు. ఆదిత్యకి ఆమె కన్నీళ్లు తగిలేసరికి నువ్వు నీ ఫ్యామిలీని మిస్ అవుతున్నావు కదా అంటూ అడిగాడు డైరెక్ట్ గా. నువ్వు నా పక్కనే ఉండగా నేను ఎందుకు నా ఫ్యామిలీని మిస్ అవుతాను? వాళ్ళెవరూ నాకు గుర్తుకు రారు అంటూ చెప్పింది కీర్తన అతను ఎక్కడ ఫీల్ అవుతాడేమోనని. ఆమె ఇంకా తన ముందు నిజాలు దాస్తూ ఉండేసరికి అతడికి బాధగా అనిపించింది. తను ఎంతగానో టార్చర్ చేశాడు అని. ఆమె మొహాన్ని చేతుల్లోకి పట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ నువ్వు నీ పేరెంట్స్ ని, సిస్టర్స్ ని, నీ ఫ్రెండ్ ని అందరినీ మిస్ అవుతున్నావు కదా, అందుకని బాధపడుతూ ఉన్నావు. నాకు తెలుస్తూనే ఉంది. నాకు చెప్పొచ్చు కదా అని అన్నాడు. అతడు నిజంగానే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. నేను మీ వాళ్ళకి దూరం చేశాను. ఐఎమ్ సారీ కీతు అన్నాడు అతను బాధగా. కీర్తన చిన్న స్మైల్ ఇచ్చింది. పర్వాలేదు, నువ్వు నా పక్కన ఉన్నావు కదా, అది చాలు అంటూ అంది. అది మాత్రమే చాలదు. ఎవ్రీవన్ నీకు ఉండాలి. ప్రతి ఒక్కరూ నీ కోసం ఉండాలి. నాకు నా క్వీన్ కోసం ప్రతి ఒక్కరూ ఉండాలి. డోంట్ వరీ, నిన్ను మీ వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తాను. ఐ ప్రామిస్ అని అన్నాడు అతడు. వద్దా ఆదిత్య, మమ్మీ డాడీ చాలా సీరియస్ గా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. నీపైన వాళ్ళు నేనేదో ఒకటి ఖచ్చితంగా అంటారు. అనవసరంగా అదంతా నేను భరించలేను. తప్పు చేశాను కాదు అని అనడం లేదు, కానీ వాళ్ళు నేను చేసుకున్న తప్పుని రియలైజ్ అవ్వరు. వదిలే, పర్వాలేదు అని చెప్పింది. ఆదిత్య నవ్వి నువ్వే అన్నావు కదా తప్పు చేశాను అని, మరి తప్పుకి క్షమాపణ కూడా అడగాలి. వాళ్ళు పెద్దవాళ్ళు. నాకు పేరెంట్స్ లేరు. నీ పేరెంట్సే నా పేరెంట్స్ లా. సో డోంట్ వరీ డియర్. వాళ్ళకి మన పెళ్లి వెనకాల ఉన్నది చెప్తాను. వాళ్ళు నాపై కోపడినా నేను అన్ని భరిస్తాను, అన్ని సెట్ చేస్తాను అని, అన్ని కరెక్ట్ చేస్తాను. ప్లీజ్ స్మైల్ ఇవ్వవా? ఎప్పుడో మధ్యాహ్నం నుంచి నీ స్మైల్ మిస్ అయ్యాను అని అన్నాడు అతడు. అలా చెప్పగానే కీర్తన మరింతగా హ్యాపీగా స్మైల్ ఇచ్చి అతన్ని హక్ చేసుకుంది. ఆదిత్య ఆమె వైపుకు చూస్తూ ఆమె లిప్స్ అందుకుని బెడ్ వైపుకు నడిచి ఆమె పక్కనే చేరి ప్రేమగా ఆమెను అందుకుంటూ ఆ రాత్రి మిస్ కానివ్వకుండా ఇద్దరు కంప్లీట్ గా దానికి న్యాయం చేసి తమ ప్రేమను మరింతగా స్ట్రాంగ్ చేసుకున్నారు. అలా ఫామ్ హౌస్ లో వారం రోజులు హ్యాపీగా గడిపారు. తర్వాత ఇంటికి వచ్చారు. ఆ వారం రోజుల్లో తమ పెళ్లి తర్వాత హనీమూన్ ని కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు. ప్రెజెంట్ ఇక్కడ హనీమూన్ అనుకో, తర్వాత మనం వేరే ఏదైనా మంచి ప్లేస్ కి వెళ్దాము అని అన్నాడు. కొంచెం వర్క్ ఉంది అని. అతడు అక్కడ ఉంటూనే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు తన పని కంప్లీట్ చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆదిత్య చాలా హడావిడిగా ఆఫీస్ కి రెడీ అవుతున్నాడు. కింద కీర్తన అతడి కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంది. ఇంతలో డోర్ ఎవరో కొట్టినట్టు అనిపించింది. పనమ్మాయి డోర్ తెరవబోతూ ఉంటే నేను చూస్తాను, నువ్వు వెళ్ళి వేరే పని చూసుకో అంటూ కీర్తన వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అలాగే షాక్ అయిపోయింది. అప్పుడే కిందకు వస్తూ ఉన్న ఆదిత్య కీర్తన డోర్ దగ్గర నిలబడి ఉండడం చూసి ఎవరు కీర్తన అంటూ అడిగాడు. మా అమ్మ నాన్న అని చెప్పింది. అలాగే షాక్ తో కీర్తన. తన మాట వినగానే ఆదిత్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పక్కనే నిలబడ్డాడు. వాళ్ళిద్దరూ బ్లాంక్ గా ఇద్దరు వైపుకు చూస్తూ ఉన్నారు. కీర్తన కూడా ఏం మాట్లాడాలి అనేది అర్థం కాక అలానే నుంచుంది. ఏదో టెన్షన్ మనసులో ఉంది. ఆదిత్య మాత్రం వాళ్ళిద్దరి వైపుకు చూస్తూ అసలు మిమ్మల్ని ఇక్కడ చూసి చాలా హ్యాపీగా ఉంది. సారీ, నేను మిమ్మల్ని చూసిన సంతోషంలో అన్ని మర్చిపోయాను. అత్తయ్యని మావయ్యని అలానే బయట ఉంచేస్తావా? లోపలికి పిలవవా? ప్లీజ్ రండి అంటూ అన్నాడు అతడు. మొదటిసారి మా ఇంటికి వచ్చారు, ఏం తీసుకుంటారు? నాకైతే హ్యాపీనెస్ లో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సారీ, ఏదైనా కొంచెం అటు ఇటు మాట్లాడితే అన్నాడు అతడు. కీర్తన వాళ్ళ నాన్నగారు ఒక క్షణం తన వైపుకు చూసి కీర్తన, నేను మీ ఇంటికి మీ అతిథి మర్యాదల కోసం రాలేదు, మీ చెల్లెల పెళ్లి కోసం ఇన్వైట్ చేయడానికి వచ్చాను. మీ చెల్లి పెళ్లిలో నువ్వు లేకపోతే బాగుండదు.
పైగా కౌశిక్ నీ బెస్ట్ ఫ్రెండ్, నువ్వు వస్తే సంతోషంగా ఉంటుంది అని పిలవడానికి వచ్చాము, అంతేగాని ఒక క్రిమినల్ ఇంటికి మేము రాలేదు అని అన్నాడు ఆయన చాలా సీరియస్ గా. ఆ మాటకి ఆదిత్య మౌనంగా ఉంటే కీర్తన చాలా బాధపడింది. డాడీ ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి, మీరు చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు ఆదిత్యని, నిజంగా ఆదిత్య అలాంటి వాడు కాదు అంటూ ఎక్స్ప్లెయిన్ చేయబోయింది ఆమె. ఆయన కోపం చూసి ఆదిత్య కీర్తన చేతిని పట్టుకున్నాడు ఇంకా మాట్లాడుకో అని. కానీ కీర్తన వాళ్ళ నాన్నగారు పూర్తిగా కంట్రోల్ తప్పారు. నా పర్మిషన్ లేకుండా, నా కూతురికి ఇష్టం లేకుండా బ్లాక్మెయిల్ చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకున్న వాడిని ఏమనాలి, క్రిమినల్ అనే కదా అంటారు. ప్రపంచానికి అతను ఏంటో అనేది తెలుసు, వాడి చరిత్ర ఏంటి అనేది తెలుసు అని అన్నారు ఆయన కోపంగా. డాడీ ప్లీజ్, ఆదిత్య నా భర్త, మీరు అలా అనకండి, నాకు చాలా బాధగా ఉంటుంది, మీ ఇద్దరిలో ఎవరు హట్ అయినా నేను చూడలేను ప్లీజ్ అని అంది కీర్తన కంటి నిండా నీళ్లతో. ఆదిత్య ఆమె చేతిని అలానే పట్టుకుని కంట్రోల్ చేశాడు. ప్లీజ్ కీర్తన ఏం మాట్లాడుకో అంటూ చిన్నగా. వాళ్ళతో ఆర్గ్యూ చేయొద్దు, వాళ్ళు నీ పేరెంట్స్, వాళ్ళు చెప్పింది విను అంటాడు ఆమె వైపుకు చూస్తూ. దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి నువ్వు చెప్తూ ఉంటే. చిచి, అసలు నా కూతురు ఇంటికి నీ ఇంటికి ఎలా వచ్చిందో ఏంటో, ఛీ అది కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ ఆయన కీర్తన వైపుకి చూస్తూ, చూడు నువ్వు నా ఇంటికి పెద్ద కూతురివి, నువ్వు లేకపోతే బాగుండదు పెళ్లిలో అంటూ గడప దగ్గరే ఆయన కీర్తన చేతులు ఇన్విటేషన్ పెట్టి వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను అన్నారు. ఆ మాటకి కీర్తన ఒక క్షణం ఇన్విటేషన్ వైపుకి చూసి తన తండ్రి వైపుకి చూసింది. క్షమించండి డాడీ, మీరంటే నాకు చాలా గౌరవం, ఇష్టం, ప్రేమ. అలాగే నాకు నా చెల్లెలు అంటే కూడా. ఇక కౌశిక్ గురించి నేను చెప్పలేను, తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్ని విషయాలలో. కానీ నా భర్తకి అవమానం జరిగే చోటుకు నేను రాలేను, ఆ పెళ్లికి వచ్చి అస్సలు ఉండలేను. మీరు కేవలం నన్ను మాత్రమే పిలిచి నా భర్తను పిలవడం లేదు, అలా ఎలా వస్తాను అనుకున్నారు మీరు? నాకు మీరు ఇంపార్టెంట్, నా భర్త అంతకంటే ఇంపార్టెంట్. తన గురించి మీకు తెలియదా? నా భర్తను మీరు పిలవండి, నేను వస్తానప్పుడు, లేదా నేను కూడా రాలేను, క్షమించండి అని చెప్పింది ఇద్దరి వైపుకు చాలా సీరియస్ గా చూస్తూ. ఇంకా ఏ పని లేకపోతే ఇక మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అంటూ ఆమె లోపలికి వెళ్ళాలి అని చూసింది. ఆదిత్య ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు. కీర్తన ఏం చేస్తున్నావు నువ్వు? లిజన్, వాళ్ళు ఏం చెప్తారు అనేది విను, వాళ్ళ కోపంలో న్యాయం ఉంది అని అన్నాడు. ఆ మాటకి కీర్తన తన వైపుకి చూసింది. కీర్తన, నీ చెల్లెలి పెళ్లికి నువ్వు ఉండకుండా మమ్మల్ని అందరి ముందు తల దించుకునేటట్టు చేస్తావా? ఇప్పుడే నువ్వు చేసిన పనికి మేము తల ఎత్తుకోలేకపోతున్నాము. ప్రతి ఒక్కరూ నీ కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుందంట కదా అని పెళ్లి కళ్యాణ మండపంలోనే అని అంటూ ఉంటే కనీసం పెళ్లికైనా వచ్చి అపవాదులు తొలగిస్తావు అనుకుంటే నువ్వు చేసే పని ఇదేనా అని అన్నారు ఆవిడ. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే ఆదిత్యకి చాలా పెయిన్ అనిపించింది. కీర్తన వైపుకి చూశాడు. రియల్లీ సారీ అన్నట్టు. తను చేసిన తప్పుడు పని వల్ల వాళ్ళకి ఎంత బాధ కలిగిందో ఇప్పుడు తెలుస్తుంది అతడికి. మమ్మీ, నాకు నిజంగానే వర్ష, కౌశిక్ అంటే చాలా ఇష్టం, పెళ్లికి రావాలని నాకు కూడా ఉంది, కానీ నా భర్త లేకుండా మాత్రం నేను రాను, ఐఎమ్ సారీ అని చెప్పేసింది కీర్తన చాలా స్ట్రిక్ట్ గా. కీర్తన, ఇట్స్ ఓకే, నా వల్ల నువ్వు ఎందుకు అనవసరంగా వాళ్ళని హర్ట్ చేస్తున్నావు? ముఖ్యంగా కౌశిక్, వర్ష నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అండర్స్టాండ్ ప్లీజ్. నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళు అన్నాడు ఆదిత్య. నువ్వు లేని చోటుకి నేను వెళ్ళను అంటూ కీర్తన లోపలికి వెళ్ళిపోతూ ఉంటే కీర్తన వాళ్ళ నాన్న ఆదిత్య వైపుకు చూస్తూ, సరే నువ్వు మీ ఆయన పెళ్లికొచ్చి అక్కడ పెద్ద కూతురిగా నీ బాధ్యతలు నెరవేర్చాలి అని కోరుకుంటున్నాను అంటూ ఆయన ఇన్విటేషన్ ఆదిత్య చేతిలో పెట్టాడు కోపంగా. ఇలాంటి క్రిమినల్ ని నా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేదు, కానీ నా కూతురు మొండి పట్టుదల వల్ల నిన్ను పిలవాల్సి వస్తుంది. ఒక్కటి గుర్తు పెట్టుకో, ఐ హేట్ యు. ఎప్పటికీ కూడా నువ్వు నా కూతురికి చేసింది నేను ఎప్పటికీ మర్చిపోలేను, మాకు చేసిన అవమానం కూడా అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా చెప్పగానే కీర్తన ఏడుస్తూ లోపలికి వెళ్ళి అలాగే బెడ్ మీద పడిపోయి ఇంకా గట్టిగా ఏడ్చింది. వెంటనే ఆదిత్య తన రూమ్ కి వెళ్ళి ఆమెను ఓదార్చాడు. కీర్తన, ఇప్పుడు ఏమైందని ఎంతగా ఏడుస్తున్నావు నువ్వు అంటూ వెంటనే లేచి కీర్తన అతన్ని గట్టిగా కౌగులించుకుని, వాళ్ళు నిన్ను అన్ని మాటలు అంటున్నారు, నీ గురించి తెలియక నాకు నిజంగానే చాలా బాధగా ఉంది, ఇలా నేను చూడలేను అంటూ. ఆదిత్య మరికొన్ని క్షణాలు ఆమెను అలానే హత్తుకుని ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టి, అరే ఏంటి బంగారు, నా బుజ్జులు, నా ముద్దులు కొండ, నిజంగానే నేనంటే నీకు ఎంతో ఇష్టం కదా, కానీ ఒక్కటి మర్చిపోతున్నావు, నువ్వు వాళ్ళ మీద కోప్పడి అనవసరంగా హట్ అవుతూ ఉన్నావు.
కానీ బాగా ఆలోచించు, పెళ్లి మండపంలో నుంచి కూతుర్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకువెళ్లిన వాడిపైన కోపం కాకపోతే ప్రేమ ఉంటుందా అని అన్నాడు అతడు. అది ప్లీజ్ అలా మాట్లాడుకో అంతే అని చెప్పింది కీర్తన బాధగా. యాక్సెప్ట్ చెయ్యాలి గీతు, నేను చేసింది అదే కదా. వాళ్ళ కోపంలో అర్థం ఉంది, నువ్వు కేవలం వాళ్ళ కోపం మాత్రమే చూస్తున్నావు. కానీ నేను వాళ్ళకి నీ మీదున్న ప్రేమను కూడా చూస్తున్నాను. వాళ్ళకి నిజంగా నువ్వు అంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఇప్పటికీ కూడా నువ్వు ఒక ప్రిన్సెస్ లాగానే అని అన్నాడు ఆదిత్య ప్రేమగా. ప్లీజ్ రా, కోప్పడొద్దు అని అన్నాడు. కీర్తన అతడి వైపుకు చూస్తూ, మన మధ్య జరిగిన నిజమంతా నా పేరెంట్స్ కి ఎలా తెలుసు? నేనేమీ చెప్పలేదు కదా అంటూ ఆశ్చర్యపోయింది ఆదిత్య ఆమె వైపుకు చూస్తూ ఆమె చెయ్యి పట్టుకుని. అమ్మో అని అంటాడు ప్రేమగా. కీర్తన చర్చుకుపోయి అతని కళ్ళ వైపుకు చూసింది. ఆదిత్య చాలా రేర్ గా తనని అమ్ము అని పిలుస్తాడు. ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని క్షమించు అనడానికి ఫస్ట్ అమ్ము అనే పదం వాడతాడు. అంటే అతడు అలా పిలవగానే ఆమెకు అర్థమైపోయింది. అంటే నాన్నకి నువ్వే చెప్పావా అని అనుమానంతో చూసింది. ఆదిత్య కొంచెం టెన్షన్ గా చూస్తూ, నేను చెప్పలేదు, కానీ కౌశిక్ కి ఫోన్ చేసి మన మధ్య జరిగింది మొత్తం నేనే చెప్పమని చెప్పాను మీ పేరెంట్స్ కి. ఎందుకంటే వాళ్ళు నీపై నెగిటివ్ ఒపీనియన్ తో ఉండటం నాకు మంచిది కాదు. నిన్ను ఎవరైనా అలా చూస్తే నేను తట్టుకోలేను. నా దగ్గర ఉన్నప్పుడు నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? అందుకని సో ఐ కాంట్ డైజెస్ట్ వాంట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్. ప్లీజ్ అమ్మో, ప్లీజ్, ఐఎమ్ సారీ. ఆ మాటకి కీర్తన చాలా ఫీల్ అయ్యి అటువైపుకు చూసింది. ఆదిత్య, ట్రై టు అండర్స్టాండ్ అమ్మో, ప్లీజ్. వాళ్ళు నిన్ను అవమానపరుస్తున్నారు, అందుకనే చెప్పేశాను అని చెప్పాడు ఆదిత్య. మరి చూద్దాం ఏం జరుగుతుందో.